నేను మీ సనపల నరచంద్రుడు, సీనియర్ అడ్వకేట్, సనపల. లోన్ ఏజెంట్ వేధింపులు, చట్టపరమైన రక్షణ. రాజ్యాంగం హక్కు, కాన్స్టిట్యూషనల్ రైట్. ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. నో పర్సన్ షల్ బి డిప్రీవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్స్పెక్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దీని అర్థం ఏంటంటే, ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కు ఉంది. మానసిక శాంతి, భయారహిత జీవితం, వేధింపుల నుండి రక్షణ, ఇవన్నీ ఆర్టికల్ 21 కిందకే వస్తాయి. లోన్ రికవరీ ఏజెంట్ వేధింపులు చట్టవిరుద్ధం. బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీకి బకాయిలు ఉన్న అధికార చట్టపర విధానం ద్వారా మాత్రమే వసూలు చేయాలి. రికవరీ ఏజెంట్లు లేదా లోన్ ఏజెంట్లు శారీరకంగా లేదా మానసిక వేధింపులు చేస్తే అది అపరాధం, అఫెన్స్ అవుతుంది. కాబట్టి రికవరీ ఏజెంట్లు డబ్బులు తీసుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళకి ఫోన్లు చేసి వేధించడం, లేదంటే ఇంట్లోకి వచ్చి బాధ పెట్టడం చేస్తే కనుక ఇమీడియట్గా ఎవరైతే వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి రికవరీ ఏజెంట్ల మీద మనం కంప్లైంట్ పెట్టండి. అలాగే రికవరీ ఏజెంట్లు కూడా, నేను మీకు చిన్న ఇది సలహా అనుకుంటారో ఇంకేమనుకుంటారో నాకు తెలియదు. రికవరీ ఏజెంట్లు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రేపు మీ మీద కేసు పెడితే మీ బ్యాంక్ వారు మీకు సహాయం చేస్తారని కూడా చాలా తప్పు. బ్యాంక్ చేతులు తెస్తుంది. ఎందుకు అంటే, మీకు వాళ్ళు వసూలు చేసినంత వరకు మీకు ప్రెజర్ ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ కోర్టు వరకు వెళ్ళి పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే కనుక మేము అంత డిమాండ్ చేయమని చెప్పలేదండి, క్యాజువల్గా చెప్పాము, వీళ్ళు అలా వెళ్ళారని చెప్పి వాళ్ళు తప్పుకుంటారు. కాబట్టి రికవరీ ఏజెంట్లు కూడా వాళ్ళు కట్టవలసిన వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ హెల్త్ పొజిషన్, లేదంటే ఆర్థిక పరిస్థితులను కూడా మీరు చూసుకొని వాళ్ళని మీరు అడగాలి తప్ప వాళ్ళ ఇంట్లో కూర్చొని వెళ్ళి అడగడం, లేదంటే ఫోన్లతో వేధింపులు చేస్తే ఇరుక్కునేది మీరే తప్ప బ్యాంకు మేనేజ్మెంట్ కాదు. బ్యాంకులో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు వెళ్తారు, వాళ్ళే ఇరుక్కుంటారు. కాబట్టి తస్మా జాగ్రత్త. నేను రికవరీ ఏజెంట్స్కి నేను చెప్తున్నా, ఇది మంచి ఉద్దేశం. ఇంకొకటి, ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళు డబ్బులు ఉన్నప్పుడు ఖచ్చితంగా కట్టాలి. డబ్బులు లేకపోతే పరిస్థితి వేరు, కట్టేయాలనే ఉంటుంది, లేకపోతే వేరు. కానీ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా మీరు కూడా చేయకండి, అది మంచిదైతే కాదు. అప్పు మీకు ఎలాగైతే తీసుకున్నారో అప్పుడు ఇవ్వడం కూడా మీ బాధ్యత. తస్మా జాగ్రత్త. బోత్ ఆర్ అండర్స్టాండింగ్తో ఉంటేనే లోన్స్కి ముందు చేయగలరు. రికవరీ ఏజెంట్స్కి ప్రాబ్లం ఉండదు, వచ్చేవరకు ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్స్పెషల్లీ రికవరీ ఏజెంట్స్ మీద మాత్రం కేసు ఫైల్ చేస్తే కనుక చాలా ఇబ్బంది మాత్రం పడతారు మీరు. తస్మా జాగ్రత్త.